హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన జీడిపప్పు చిక్కీ. దీన్ని జీడిపప్పు పాకం, కాజు పాకం అని కూడా అంటారు. చాలా చాలా ఈజీ. కేవలం 2-3 స్టెప్స్ లో చేసేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్ లో లాగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ మీద కొంచెం నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు జీడిపప్పులు వేసుకోవాలి. ఈ కాజు పాకంకి గుండు పప్పు అయితే చాలా బాగుంటుంది. 1 కప్పు జీడిపప్పులను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో మాడిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1 కప్పు జీడిపప్పులకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకొని 1/4 కప్పు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ లో తిప్పుకుంటూ వండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ కొంచెం వాటర్ తీసుకొని కొంచెం ఈ బెల్లం సిరప్ వేసి చూస్తే సాఫ్ట్ బాల్ లాగా రావాలి. చూడండి, ఇది ఇంకా పాకం రాలేదు. మరో 2 నిమిషాల పాటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొకసారి పాకంని చెక్ చేద్దాం. చూడండి, ఈ విధంగా చేతిలోకి తీసుకుంటే సాఫ్ట్ బాల్ లాగా రావాలి. అప్పుడే పాకం రెడీ అయిపోయినట్టు. దీన్ని ఉండపాకం అంటారు. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆపేసేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ పాకం జీడిపప్పులకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కంటిన్యూగా తిప్పుకుంటూ ఈ పాకం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడు తీగలు తీగలుగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వెంటనే నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. కంప్లీట్ గా చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా తుంచుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కాజు పాకం రెడీ. చూశారు కదా, చాలా ఈజీగా సింపుల్ గా చేసేసాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.